ఓకే గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ గుడ్ ఈవినింగ్ వావ్ సూపర్ సూపర్ ఎనర్జీ ఇంకోసారి ఓకే గుడ్ ఈవినింగ్ టు ఆల్ సూపర్ డిసిప్లిన్ సైలెంట్ గా ఉండాలి డిసిప్లిన్ గా ఉండాలి నెక్స్ట్ అంతేనా సార్ చెప్పండి అంతేనా టాపిక్ ఈ రోజు వచ్చి టాపిక్ డిసిప్లిన్ ఓకే సైలెంట్ గా ఉండమంటే ఉంటారన్నా మీరు ఎస్ సూపర్ చాలా గుడ్ చిల్డ్రన్ అయితే మీరంతా కొంచెం కాదు చాలా చాలా గుడ్ చిల్డ్రన్ కదా డిసిప్లిన్ అంటే ఆల్రెడీ మీకు అన్ని తెలిసిపోయింది కదా సైలెంట్ గా ఉండడం క్లాస్ లో వినడం టీచర్స్ చెప్పింది వినడం అన్నీ వచ్చు కదా అన్నీ వచ్చు సూపర్ 9th స్టాండర్డ్ అంటే ఆ మాత్రం అన్నీ తెలిసి ఉండాలి అంతకంటే ఎక్కువగా ఏం తెలిసింది మనకి ఫోన్ కదా ఫోన్ ఆపరేట్ చేయడం ఎంతమందికి వచ్చిందా గుడ్ బాయ్స్ బాయ్స్ అయితే కదా నిజాయితీగా ఒప్పుకున్నారు మై గర్ల్స్ ప్రత్యేకంగా అడగాలి మా బంగారాలు కదా అప్పుడే చేయగలుగుతారు ఓకే ప్రతి ఒక్క పని సక్సెస్ కావాలి అంటే మనకు కూడా ఒక వర్డ్ ఉండాలి ఏంటది డిసిప్లైన్ డిసిప్లైన్ ఈస్ ద కీ వర్డ్ టు ద సక్సెస్ సక్సెస్ కావాలంటే డిసిప్లైన్ ఉండాలి డిసిప్లైన్ అంటే సైలెంట్ గా ఉండడం మాత్రమేనా నెక్స్ట్ ఏంటి అని అంటే హార్డ్ వర్కింగ్ వెరీ గుడ్ ఫస్ట్ టీ గురించి తెలుసుకుందాం ఓకే వాట్ ఈస్ మెంట్ బై టీ టీ అంటే ఏంటి అని తెలుసుకుందాం డిసిప్లైన్ లో టీ అంటే డెడికేషన్ మీకు ఇంకా ఏమైనా వర్డ్స్ తెలిస్తే చెప్పండి టీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఇంకేం తెలుసు డెసిషన్ మేకింగ్ డి అంటే ఫస్ట్ డెడికేషన్ డెడికేషన్ టు వాట్ డెడికేషన్ టు వాట్ డెడికేషన్ టు యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గోల్ మళ్ళీ చెప్పుకుందాం మనము ఇప్పుడు డెడికేషన్ టు వర్క్ వర్క్ అంటే ఎలాంటి వర్క్ మీకు ఉంది ఇప్పుడు స్టడీస్ రైటింగ్ రీడింగ్ కదా ఇవే రూల్స్ ఇవే రెగ్యులేషన్స్ మనకు అవునా ఏ రూల్స్ ఉంటాయి మనకి మామూలుగా స్కూల్కి టైంకి రావడం కదా హోంవర్క్స్ చక్కగా చేయడం బాగా చదువుకోవడం టైం మెయింటైన్ చేయడం ఇలాంటివే మన వర్క్ ఈ వర్క్ ని ఎంత డెడికేషన్ గా చేయాలి అంటే ఎంత శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయాలి ఇప్పుడు భోజనం చేస్తాం అవునా భోజనం టైంలో భోజనమే చేయాలి మరి ఇంకేం చేస్తున్నాం మ్యామ్ మేము అని అడగండి ఇంకేం చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఫోన్ చూస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు వాటితో పాటు తింటూ ఉంటారు ఎంత తింటామో తెలియదు ఏం తింటామో తెలియదు కదా అవునా మమ్మీ ఏదో ప్లేట్లో తెచ్చి ఇస్తుంది టీవీ చూస్తుంటారు లేదా ఫోన్ చూస్తుంటారు మనకి కడుపుకి సరిపోయేంత ఎప్పుడూ సో అక్కడ డెడికేషన్ లేదు అవునా నిద్రపోవడం సరిగా నిద్రపోతున్నారా 8 hours ఖచ్చితంగా నిద్రపోతున్నారా అప్పుడు ఏ ఆలోచనలు రాలేదా మీకు ఉంది కదా అయ్యో మా మమ్మీ టీవీ పెట్టి ఆఫ్ చేసేసినే ఫోన్ ఇప్పించుకునేస్తే రేపు హోంవర్క్ గురించి ఇలా ఆలోచనలు ఏవి ఉండకూడదు అంటే మన వర్క్ డెడికేషన్తో శ్రద్ధతో చేయాలి కదా వర్క్ హోంవర్క్ అయిపోయింది అనుకో హాయిగా నిద్ర పడుతుందా హోంవర్క్ అయిపోతే
ఇన్స్పిరేషన్, ఇంట్రెస్ట్. ఈ 3 వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి పని పైన ఇంట్రెస్ట్ పెట్టాలి. అవునా? ఫస్ట్ డెడికేషన్ అనుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇంట్రెస్ట్ పెట్టాలి. తర్వాత మనము ఆ పనిని నిజాయితీగా చేయాలి. ఇంటిగ్రిటీ ఇస్ నథింగ్ బట్ నిజాయితీ, హానెస్ట్, ట్రూత్ఫుల్. ఏ పని చేసినా ఇప్పుడు హోంవర్క్ రాయలేదు అనుకోండి, టీచర్స్కి డైరెక్ట్గా వెళ్ళండి. ఎందుకు రాయలేదు చెప్పండి. అవునా? ఎందుకు రాయలేదు? నాకు అర్థం కాలేదు సార్, అందుకు రాయలేదు, ప్లీజ్ మరోసారి చెప్పండి నాకు అని చెప్పండి. అది హోంవర్క్ రాసే ముందు అడగాలి మీరు అంటారు టీచర్స్. అవునా? అప్పుడు చెప్పండి నిజాయితీగా, సార్ అప్పుడు ఏదో మూడ్లో ఉన్నాం సార్ అందుకు అడగలేదు, ఓకే? అలాగేనా మీరు? లేదు కదా, మన వాళ్ళంతా చాలా గుడ్ పీపుల్ కదా, చాలా గుడ్ కదా మీరు. ఎంతైతే ఒకసారి థమ్స్అప్ చూపించండి. అంతేనా? హాఫ్ గుడ్డా, ఫుల్ గుడ్డా? వాళ్ళు చూడండి పిల్లలు, బాయ్స్. వెరీ గుడ్. మీరంతా గుడ్ చిల్డ్రన్ కాబట్టి ఎలాంటి విషయాల్లో ఇంటికి ట్రూత్ఫుల్గా ఉండాలి అంటే ప్రతి ఒక్క విషయంలోనూ నిజాయితీ ఇప్పటి నుండే పునాదుల్లాగా మనకి రావాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ట్రూత్ఫుల్ గా ఉంటే, లాయల్ గా ఉంటే ఎవరైనా మనతో నమ్ముతారు. ఆ పిల్ల నిజమే చెప్తుంది, అబద్ధం ఎప్పుడూ చెప్పదు అని తెలిసిన తర్వాత మీకు గౌరవం పెరుగుతుంది మీ పైన. సరేనా? మీరు కూడా అంతే బాయ్స్, ఎక్కువగా బాయ్స్ చెప్తారు కదా, ఎన్ని కథలు చెప్తారంటే అన్ని కథలు చెప్తారు. చూడండి అవుతుంటారు. అన్నీ నిజమేనన్నా, కానీ మనం హోంవర్క్ రాసేటప్పుడు కానీ, నోట్స్ రాసేటప్పుడు కానీ, లేక స్కూల్కి యూనిఫామ్తో వచ్చేటప్పుడు కానీ మన లాయాలిటీని, మన ట్రూత్ఫుల్నెస్ని మనం నిరూపించుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు. నిజాయితీగా ఉండడం వల్ల చూడండి, ఇప్పుడు గాంధీజీని కానీ, నెహ్రూని కానీ, ఇంకొక ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా, లేక ఇంకా పెద్దగా ఎదిగిన ఇప్పుడు మీ టీచర్స్ని తీసుకోండి, వాళ్ళు కూడా ట్రూత్ఫుల్గా వాళ్ళ వర్క్ని చేశారు కాబట్టి, నిజాయితీగా వాళ్ళు వచ్చి మీకు లెసన్స్ చెప్పారు కాబట్టి మీరందరూ ఇక్కడ 9th స్టాండర్డ్ వరకు పాస్ అవుతూ వచ్చారు. అవునా? వాళ్ళు పక్కన కూర్చొని చెప్పకుండా లెసన్స్ బేజవాబ్దారిగా ఉండింటే మీకు ఇవన్నీ వచ్చిందా? ఇప్పుడు అయ్యంటే ఏంటంటే టక్క చెప్పారు వర్డ్స్ కదా, అది ఎలా వచ్చింది మీకు? బై టీచర్స్ నిజాయితీగా పాఠం చేయడం వల్ల. అలాగే మీరు కూడా అదే నిజాయితీతో ప్రతి ఒక్కటి వినాలి, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఓకే? ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, ఓకే, వెరీ గుడ్. స్ట్రాటజీ, సిన్సియారిటీ, సొల్యూషన్స్. ఓకే, స్ట్రాటజీ. ఇప్పుడు ఒక బ్రెయిన్తో పని చేయాలి. ఏ వర్క్ అయినా సరే హార్డ్ వర్క్ ఇంపార్టెంటే, ప్రతి దాంట్లో హార్డ్ వర్క్ ఇంపార్టెంటే. కానీ ఈ స్మార్ట్ యుగంలో, ఈ స్మార్ట్ కాలంలో మనం స్మార్ట్గా కూడా ఆలోచించాలి. స్మార్ట్గా ఆలోచించి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈజీ సొల్యూషన్స్ని ఎదుర్కోవాలి. ఓకే? ఈజీ సొల్యూషన్స్ ఎలా ఎదుర్కోవాలి? వెరీ గుడ్. బై యూజింగ్ మైండ్. ఏ దానికి సొల్యూషన్ లేకుండా ఉండనే ఉండదు. ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. అవునా? ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి, 2+2 అంటే దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదా? ఖచ్చితంగా 4 అనే ఆన్సర్ ఉంది కదా, లేకుండా అయితే లేదు. కొంతమందికి రాకపోవచ్చు ఆ టైం కంటే, కానీ సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సొల్యూషన్ ఎదిగే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ మైండ్తో కాకపోతే అప్పుడు హార్డ్ వర్క్ చేయాలి. ఓకే? హార్డ్ వర్క్ అంటే మొండిగా చేయకూడదు అని అంటుండేది. హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి కానీ మొండిగా ప్రవర్తించకూడదు. ఓకే? ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న బండ తీసుకున్నాం, ఒక చిన్న రాయి పెట్టి మనం చేతితో తీసి పక్కకేసేయచ్చు. అవునా? ఒక పెద్ద బండి ఉందనుకోండి, దాన్ని ఎలా
స్ట్రెంగ్త్ ఎప్పుడు వర్క్ కాలేదో అక్కడ బ్రెయిన్ వర్క్స్. నెక్స్ట్ సిన్సియారిటీగా ఉండాలి. అంటే ఇక్కడ రాయి కదలలేదు అని ఆయన వదిలేయలేదు. అడ్డంగా ఉన్న రాయిని రోడ్లో ఆయన వదిలేయలేదు. ఏం చేశాడు? గురుపం ఎత్తుకొని వచ్చి దాన్ని కదిలించేకి ట్రై చేశాడు. అవునా? సిన్సియారిటీ ఉంది కదా తన పనిలో. ఆ పని తనది, ఆ బండ కదిలించే పని తనది కాబట్టి ఆ పనిని వదలకుండా ఏం చేశాడు? తను కదిలించే ప్రయత్నం మరో వేలో చూశాడు. ఆ టైప్లో కాకపోయినా, చేతితో ఎత్తే కాకపోయినా వేరే దారిలో. అంటే సిన్సియారిటీ. ఎప్పుడూ మనము కష్టపడే దాంట్లో సిన్సియర్గా ఉంటే ఖచ్చితంగా విజయం మన సొంతం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? సి. కెన్ యూ సే? Challenges. Very good. Consistency. Concentration. Consistency. Very good. Confident. Then character. Very good. Next communication. Okay. Challenges. Life అంటేనే ఛాలెంజ్. యూ షుడ్ ఫేస్ ఇట్ కదా. లైఫ్ అంటేనే ఛాలెంజ్. ఇప్పటి వరకు మీరు లైఫ్లో ఏమి ఎదుర్కొంటారు కాబట్టి లైఫ్ అంటే ఏం మ్యామ్ ఈజీగా ఉంది అని అనుకుంటారు కదా. కానీ అప్పుడప్పుడు అయినా పేరెంట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. కరెక్టా? చూస్తా ఉన్నానా? మీ డాడీ ఏం చేస్తున్నానా? ఫార్మర్ అంటే రైతు కష్టపడకుండా మనకి 5 నెలలు నోట్ అవుతాయా కదా. ఎంత కష్టపడాలి? 3 నెలలు కష్టపడితే ఒక పంట, 6 నెలలు కష్టపడితే ఒక పంట కదా. అన్ని రోజులు వాళ్ళు శ్రమిస్తారు కాబట్టి, రాత్రి పగలు శ్రమిస్తారు కాబట్టి వాళ్ళ శ్రమ ఫలితమే మనం అందరూ తింటూ ఉన్నాం ఇక్కడ కదా. కానీ ఆ ఫార్మర్ కూతురికి తెలుసు వాళ్ళ నాన్న ఎంత కష్టపడతాడు, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. అతను జాబ్ లో మాత్రమేనా? లేదు. వాట్ ఈస్ యువర్ ఫాదర్? వెరీ గుడ్. లాండ్రీ మర్చెంట్. సరే, లాండ్రీ మర్చెంట్ కి పని ఉండదా? ఫార్మర్స్ మాత్రమే పని ఉంటుందా? లాండ్రీ మర్చెంట్స్ కూడా పని ఉంటుంది. బికాస్ తను కూడా ఐరన్ చేయాలి, ఇంటింటికి వెళ్ళి బట్టలు ఇప్పించుకోవాలి, ఐరన్ చేసి వాళ్ళకే ఇవ్వాలి. అవునా? వాళ్ళకే ఇవ్వాలి. మారిపోయి వీళ్ళు పట్టించి ఇంకొక ఇంటిలో ఇచ్చారనుకో ఏమైపోతుంది? గొడవలు అయిపోతాయి. అందుకే ప్రతి ఒక్క పనిలోనూ ఛాలెంజింగ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొంటా మనం ముందుకు పోతూ ఉండాలి. మీ ఛాలెంజ్ ఏంటి ఇప్పుడు? స్టడీలో ఏం మీ ఛాలెంజ్ ఏంటి? మార్క్స్ కదా. ఎగ్జామినేషన్ ఈజ్ యువర్ ఛాలెంజ్, మార్క్స్ ఈజ్ యువర్ సొల్యూషన్. అవునా? ఎంత ఛాలెంజ్ గా మీరు వర్క్ చేస్తారో అనేది ఎక్కడ తెలుస్తుంది? మార్క్స్ లో తెలుస్తుంది. దెన్ ఆ మార్క్స్ రావాలంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి కదా. కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాస్తేనే మార్క్స్ కాన్ఫిడెంట్ గా వస్తాయి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ తో ఎగ్జామ్ రాయాలి, కాన్ఫిడెంట్ తో ఉండాలి, అలాగే సక్సెస్ సాధిస్తారు. కమ్యూనికేషన్ అని ఎందుకు వాడని తెలుసా? ఇక్కడ మీరు ఇప్పుడు ఈ 3 మెంబర్స్ అంటే కుదరదు. గ్రూప్స్ ఉంటారు ఇక్కడే. అవునా? ఉన్నారా? ఎస్, వెరీ గుడ్. నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. ఆ గ్రూప్ ఈ గ్రూప్ కాదు, ఈ గ్రూప్ కి ఆ గ్రూప్ కాదు. ఏ మీద బి పైన ఏ. అవునా? ఇలా ఉంటారు స్కూల్ టైమ్స్. ఇలా ఉన్నా ఓకే, కానీ కమ్యూనికేషన్ పెంచుకోవాలి ఎప్పుడు. ఎందుకు? ఈ స్మార్ట్ యుగంలో ప్రతి ఎవరు అవసరం లేదు. ఫోన్ ఉంటే చాలు మనం ఏదైనా సాధించవచ్చు, లేక డబ్బులు ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటాం. అవునా?
దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ వినేకి రెడీనా? రెడీనా? వెనుకుండే వాళ్ళు వెరీ గుడ్. ఏంటంటే ఇలాగే నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. ఆయన పేరు రామ్. ఆయన ఏంటంటే ఎవరిని మాట్లాడు, క్లాస్ రూమ్లో ఎవరిని మాట్లాడు, బాగా చదువుకుంటాడు, 100/100 తెస్తాడు. ఓకే, బట్ నో ఫ్రెండ్స్. నాకు 100/100 రావు, 100కి 90 వస్తాయి, కానీ క్లాస్ అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ నాతోనే ఉన్నారు. కానీ తను ఢిల్లీలో ఒక బిల్డింగ్ కట్టాడు, బెంగళూరులో ఒక బిల్డింగ్ కట్టాడు, మైసూరులో ఒక బిల్డింగ్ కట్టాడు, సింగపూర్లో ఒక బిల్డింగ్ కట్టాడు. అన్ని చోట్ల బిల్డింగ్స్ ఉన్నాయి తనకి. అంటే అంతగా ఎదిగిపోయాడు. అందరూ ఇలాగే 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్స్ చేస్తాం. అంటే మళ్ళీ ఒకసారి అందరూ మీట్ అవుదాం అనుకుంటాం. అక్కడ మీట్ అవుతాం. మీట్ అయినప్పుడు కానీ నేనేమో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను, అందరితో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ తను మాత్రం ఒక పక్క కూర్చోన్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు, ఒక పక్క కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. సరే మేడం వెళ్ళి తనని అడిగింది, ఏమని, ఎందుకు నాన్న ఇట్లున్నావు, ఇట్లా కూర్చున్నావు అనేసి. మేడం లోన్లీగా ఉంటుంది మేడం. ఇంతమంది ఫ్రెండ్స్ ఎందుకు లోన్లీగా ఎందుకున్నావు అని అంటే ఆయన అంటాడు, నాకు ఎందుకో మేడం లోన్లీగా. సరే పెళ్ళి అయిందా? అయ్యింది మ్యామ్ అని భార్య ఫోటో చూపిస్తాడు. చాలా సూపర్గా ఉంటుంది, ఐశ్వర్య లాగా ఉంటుంది. నెక్స్ట్ కొడుకు ఫోటో చూపిస్తాడు, చాలా ఉంటాడు, హీరోలా ఉంటాడు, చిన్న పిల్లడు. ఓకే రండి, బాగుంది, బాగా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా ఉండొచ్చు కదా లైఫ్లో, మీ ఫైనాన్స్ ఎలా ఉంది అని అడుగుతారు. ఫైనాన్స్ చాలా బాగుందా, నాకు బెంగళూరులో ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు. సరే నన్ను ఫైనాన్స్లో కూడా నువ్వు సెటిల్ అయ్యావు, మరేంటి నీ ప్రాబ్లం? మేడం మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏంటన్నా మీ మమ్మీ లేదు? మేడం ఆశ్రమంలో ఎప్పుడో చాయ్ చేసేసి మేము ఫారిన్లోకి వెళ్ళిపోయాం. ఓకే, మీ భార్య? నా భార్య మేడం వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువువచ్చు, తనే ఒక కంపెనీ పెట్టుకుంది. సరే నీ బిడ్డతో అడుకోవచ్చు కదా. మేడం వాడికి ఫోన్ ఇచ్చాము, ఫోన్తో ఫుల్ స్క్రోల్ చేసుకుంటూ తనకి ఏదైనా అవసరమైతే నా దగ్గరికి వస్తాడు, కానీ లేకపోతే రాడు. ఓ ఓకే అని ఆమె ఒక మాట చెప్పింది. ఏమని? అందుకే చిన్నప్పటి నుండి మేము టీచర్స్ ఏం చెప్తాము, అందరూ అన్యోన్యంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి, అందరూ ఒకరిగా ఉండాలి, షేర్ ఇస్ కేర్, ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి అని మేము చిన్నప్పటి నుండి చెప్తూనే ఉంటాం కదా. నువ్వైతే నేర్చుకోవు, మీరు నేర్చుకోలేదు కాబట్టి ఈ రోజు నువ్వు లోన్లీగా పక్కనున్నావు. ఇప్పటికైనా సరే నీ దగ్గర ఉండేది షేర్ చెయ్యి అందరికీ. పేరెంట్స్ ని ఇంట్లో తెచ్చిపెట్టుకో, నీ కొడుకుతో ఆడుకునేది నేర్చుకో, ఆ అడిక్షన్ ని పక్కనికి తీసేయని మేడం చెప్పింది. హ్యావ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ ఏం నేర్చుకున్నారు ఈ కథ వల్ల? వెరీ గుడ్. అంటే ఏంటి? వెరీ గుడ్. మిగతా వాళ్ళతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండాలి కదా. ఈ కథ ద్వారా మీకు కూడా రేపు పొద్దున ఎంత ఎదిగినా సరే ఓల్డ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ మర్చిపోకూడదు. మీకు పాఠాలు చెప్పించిన టీచర్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు ఇప్పటి వరకు ఇంకా ఎదిగే వరకు మీకు సపోర్ట్ ఇచ్చిన మీ పేరెంట్స్ ని, రిలేటివ్స్ ని మర్చిపోకూడదు. ఓకే ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ into a big dream. Into a big dream అంటే ఏంటి? పెద్ద కళ. మధ్యాహ్నం పడుకునేసి తినేసి పెద్ద కళ కనేసి కదా. బిగ్ డ్రీమ్ అంటే ఏంటి? గోల్స్ ని సెట్ చేసుకోవడం.
ఇప్పటి నుండినే మనము ఒక గోల్ని ఏం అవ్వాలి అనుకుంటున్నామో దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి ప్రతిరోజు. ఓకే, ఇమాజిన్ చేసుకోవాలి, ఆ గోల్ గురించి ఆలోచించాలి, దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. గోల్ ఎలాంటివి? ఏమవ్వాలనుకుంటున్నాను నువ్వు? ఓకే, సాఫ్ట్వేర్, వెరీ గుడ్. డాన్సర్, వెరీ వెరీ గుడ్. పోలీస్, వెరీ నైస్. నువ్వు కూడా పోలీసా? మరి బాగా తినాలి, ఎడగలుగుతా? ఎవరి గోల్ వాళ్ళకి ఉంటుంది కదా, ఎవరి గోల్ వాళ్ళకి ఉంటుంది. ఆ గోల్ ని ఇప్పుడు నుండినే మనము సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలి? ఒక పేపర్ పైన రాసుకోండి. ఓకే, ఎవ్రీ డే వన్స్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్. ఓకే, మేనిఫెస్టేషన్ అంటారు దీన్ని. అంటే మనం ఏమనుకుంటే దాన్ని ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ చేసి మనం విజయం సాధించేట్టు చేస్తుంది అనమాట. ఓకే, తథాస్తు దేవతలు ఉంటారు అనద్దు, తప్పుగా అంటారు కదా ఇంట్లో, ఎప్పుడైనా విన్నారా? మరి రోజు నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటే తథాస్తు అన్నారా దేవుళ్ళు? అంటారు, ఖచ్చితంగా అంటారు. కాబట్టి ఇమాజిన్ బిగ్ డ్రీమ్. ఓకే, నెక్స్ట్ P. Okay. Peacefulness. Planning. Peace. ఇంకేంటి? Peacefulness. Pleasant. Personality. Punctuality in them. Punctuality. Punctuality, practice, passion. Passion in skills or works. Passion in skill or works. Punctuality ఉండాలి ప్రతి పని మీద. అవునా? పనిని పంచువాలిటీగా టైంకి కరెక్ట్గా మనము కంప్లీట్ చేసుకోవాలి. అవునా? ఈ రోజే కంప్లీట్ చేసుకున్నాం అనుకో, రేపుటికి మనకి బర్డన్ ఉండదు. సరే, ఈ రోజు దగ్గర పెట్టుకుందాం, రేపు నెక్స్ట్ చేసుకుందాం అని అనుకున్నాం అనుకో, ఈ రోజు వరకు ఉంటుంది, రేపుటి వరకు కూడా మనకు పెండింగ్ పడుతుంది. అవునా? అందుకు ఏ రోజు వర్క్ ఆ రోజు పంచువల్గా టైంకి కరెక్ట్గా చేసుకోవాలి. అలాగే పేషెన్స్గా ఉండాలి. ఏది చెప్పినా ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా పేషెన్స్గా ఏం చెప్తున్నాను అనే ఈగర్తో కదా వింటూ ఉన్నారు. కొంతమంది ఏమో పక్కన వాడిని గిచ్చుతూ, వాళ్ళ హెయిర్ని సర్చ్ చేస్తూ, వాడి షర్ట్ వాడు వేసుకోలేడేమో అని వీడు సర్చ్ చేస్తూ కదా, ఇలా కొంతమంది అల్లరి చేస్తూ ఉండాలి. అల్లరి చేయాలి, ఇది మన వయసు, అల్లరి చేసే వయసు కాబట్టి మీరు అల్లరి చేయాలి. అల్లరి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ వినాలో అక్కడ వినాలి. అవునా? మనం ఫస్ట్లో ఒకటి ఏంటివి, డెడికేషన్తో ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి అని వింటుంది కదా. అవునా? అలాగే పంచువల్గా ఒక ప్లాన్ వేసుకొని పేషెన్స్తో మనం ఒక పనిని కంప్లీట్ చేయగలిగితే రేపటికి బర్డన్ ఉండదు. Have you understood? Yes, madam. Have you understood? Yes, madam. Okay, then again on I. Yes, ma'am. Yes. Okay. Listening. Listening. Loyalty. Learning.
ఒక మంచి స్థాయికి వస్తాను. మంచి స్థాయికి వస్తాను అంటే అప్పుడు ఎలా ఉంటాం? మంచి స్థాయి అంటే ఏంటి నాన్న? అన్ని సెటిల్ చేయాలి. ఓకే, బాగా చదువుకున్నాను అనుకో, మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వచ్చిందంటే పేరెంట్స్ ని బాగా చూసుకోవచ్చు. అవునా? లైఫ్ లో ఈజీగా సెటిల్ అవ్వచ్చు. మంచి ఇల్లు, మంచి వాతావరణము, అన్నిట్లోనూ మంచిగా బ్రతకచ్చు. మనము రోల్ మోడల్ గా నిలిచొచ్చు. అవునా? కరెక్టా? ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ ఎన్ అంటే ఏంటి? నేచర్ అండ్ నేషన్. మనకి అన్ని వచ్చాయనుకోండి, ఇప్పుడు అన్ని వచ్చేసాయి చేతికి. అప్పుడు మనం ఎవరికి సర్వీస్ ఇవ్వాలి? నేచర్. నేచర్ అంటే ఎవరు? ప్రకృతి. ప్రకృతికి మనము ఏదో ఒకటి ఇవ్వాలి. ప్లాంట్స్ పెంచడము, లేక ఫార్మర్స్ కి హెల్ప్ చేయడము. డబ్బులు చాలా ఉన్నాయి కదా మన దగ్గర ఇప్పుడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి? నేచర్స్ కి హెల్ప్ చేయాలి. నేచర్ కే కాదు, నేషన్ కి కూడా హెల్ప్ చేయాలి. నేచర్ కి ఎప్పుడు హెల్ప్ చేస్తామో నేషన్ అప్పుడు అభివృద్ధి అవుతుంది. అందుకే భారతానికి మీరందరూ ఏంటి? భావి పౌరులు. ముందుగా మీరే ఒక లీడర్స్ గా ఎదగాలి అంటే సర్వీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సర్వీస్ ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడు? అన్నీను మన చేతికి వచ్చిన తర్వాత. ఓకే, ఓకేనా? ఎంతమంది సర్వీస్ చేస్తారు అప్పుడు? ఓకేనా? నన్ను వెతుపెట్టుకో సమయం. ఓకే, నెక్స్ట్ నాట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఇమాజినేషన్. కానీ ఇవన్నీ పాటించినప్పుడు మనకి ఎండ్లెస్ సక్సెస్. ఓకే, ఏ కథకైనా ఒక ముగింపు ఎలా ఉంటే బాగుంటుంది? సక్సెస్ ఉంటే బాగుంటుంది, ఆనందంగా ఉంటే బాగుంటుంది. ఏ కథకైనా అంతే కదా. ఏ కథ విన్నా, ఏ సినిమా విన్నా, లేక ఎక్కడ ఎవరిని చూసినా సంతోషంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళు సక్సెస్ అవుతే బాగుంటుంది అని మనకు అనిపించాలి కదా. అలా అనిపించాలంటే డిసిప్లిన్ కంపల్సరీ. అవునా? కంపల్సరీ. ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రాక్టీస్. రైట్? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ ప్రాక్టీస్ చేయాలి. చెప్పండి. హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, ఛాలెంజెస్ ఇంటూ ఏ విక్టరీ, listening to elders, imagination that you are becoming very good. గట్టిగా then you will get endless success. ఓకే, ఒక చిన్న ఇప్పుడు ఒక చెట్టు, పెద్ద చెట్టు అనుకోండి. ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చిన్నగా ఉన్నప్పుడేమో మీకు తెలిసి ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది? ఫోటోసింథసిస్. రైట్? రూట్స్ అంతా సక్ చేస్తాయి, మినరల్స్ సక్ చేస్తాయి, వాటర్ సక్ చేస్తుంది. అవునా? అన్ని సక్ చేసి అది అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అవునా? అక్కడ లీవ్స్ ఏమో ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. దేన్ని ఉపయోగించుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి? సన్లైట్ తో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అది అంతా చెట్టుకంతా ఇస్తుంది. అవి ఎదుగుతాయి. అవునా? ఇలా ఎదిగి 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 ఒక రోజు పెద్ద వటవృక్షం అయిపోయింది అనుకోండి. పెద్ద వృక్షం అయిపోయింది, పెద్ద ట్రీ అయిపోయింది. అప్పుడు స్టాప్ చేసేస్తుందా? నేను పెద్దగా అయిపోయాను, ఇంకా అబ్జర్వ్ చేయకూడదు అని రూట్స్ స్టాప్ అయిపోతాయా? స్టాప్ అయిపోతాయి. రూట్స్ అబ్జర్వింగ్ స్టాప్ అయిపోతే ఏమవుతుంది? చెట్టు ఎండిపోతుంది, తర్వాత చచ్చిపోతుంది, ఆ తర్వాత వాలిపోతుంది.
కాబట్టి మనము ఎప్పుడు యూ షుడ్ నాట్ ఫర్గెట్, కొంచెం గట్టిగా, కొంచెం షుడ్ నాట్ ఫర్గెట్ హార్డ్ వర్క్, ప్రాక్టీస్ మేక్స్ ఏం ప్రాక్టీస్ చేయాలి? వెరీ గుడ్, డిసిప్లైన్. మీకు ఒక లాస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తేజ గురించి చెప్తాను. ఓకే, ఇది ఒక్కటి చెప్పి ఏం చేస్తాను. తేజ గారు 10th లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, అలాగే డిగ్రీలోనూ ఫస్ట్, ప్రతి దాంట్లోనూ ఫస్ట్ 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 ఆయన. కానీ ఐఏఎస్ చేయాలనుకుంటాడు, ఫస్ట్ టర్మ్ ఫెయిల్, సెకండ్ టర్మ్, థర్డ్ టైం ఫెయిల్. అప్పుడు 3 times ఫెయిల్ అయ్యాను, నేను ఇంకా ఆపేస్తాను చదువు, ఐఏఎస్ వద్దు, ఏంటి వద్దు అని అనుకుంటాడు. ఓకే, అప్పుడు వాళ్ళ ముగ్గురు శత్రువులు వస్తారు. అంటే ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ లాగే ఉండే శత్రువులు ఉంటారు కదా మన మధ్యలో, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తారు, ఏంటి నువ్వు వద్దులే దీనికి, నువ్వు ఎలాగో ఇంజనీర్ చేసావు కదా ఆ వర్క్కి వెళ్ళిపో అంటారు. ఓకే అండి, నువ్వెందుకు ఇక్కడ ఉంటావు, నువ్వు ఏదైనా ఒక జాబ్ చూసుకోవచ్చు కదా అని ఇంకొకటి అంటాడు. ఓకే, ఇంకొకటి చెప్తాడు, సరే నేను చెప్పిందంతా మీరు చెప్పిందంతా నేను వింటాను, నేను అన్నింటిలో ఫస్ట్ కదా, నేను ఎందుకు మరి దాంట్లో పాస్ కాలేకపోతానని నీకు తెలుసా అని అడిగాడు. ఫ్రెండ్స్ అందరినీ అడుగుతాడు, ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఎవరైతే శత్రువులుగా వచ్చారో వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు చెప్తారంట, ఫస్ట్ వాడు నీ హ్యాండ్ రైటింగ్ సరిలేదు అందుకనే నువ్వు పాస్ కాలేకపోయావు, కరెక్ట్ అని అప్పుడు అనుకుంటాడు. అవును కదా, నా హ్యాండ్ రైటింగ్ అంతా ఇంప్రెసివ్గా ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాడు, నీ టాకింగ్ పవర్, నువ్వు ఇంజనీరింగ్ కదా, కోడింగ్ చేసుకొని ఉంటావు కాబట్టి కోడింగ్ చేసుకొని ఉంటావు, దాని ప్రభావం 1, 2, 3 పాయింట్స్ రాస్తావు అని. అవును కదా, ఇది ఎన్లార్జ్ చేసి స్టోరీస్ లాగా రాయాలి ఐఏఎస్లో, నాకు ఈ విషయం తెలియదు. ఆ 2 పాయింట్స్ని పెట్టుకుంటాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, స్టోరీస్ రైటింగ్ నేర్చుకుంటాడు బాగా. ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడు డిసిప్లిన్గా. ఖచ్చితంగా నేను ఐఏఎస్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేసుకుంటాడు, ఒక చోట రాసి పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ అయ్యాడు, ఎంతో మందికి మోటివేటర్ అయ్యాడు. అవునా? సో వీ వాంట్ టు బికమ్ లైక్ దట్. ఓకే, వీ వాంట్ టు అచీవ్ గోల్స్, వాంట్ టు అచీవ్. ఇంకోసారి డిసిప్లైన్. ఓకే, డిసిప్లైన్ గా ఉండాలి ఇంతకు నుండి. ఓకే, హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, హ్యావ్ యు అండర్స్టూడ్? హ్యావ్ యు అండర్స్టూడ్? సరే, వాళ్ళంతా ఇచ్చే లోపల ఒక చిన్న గేమ్ అడుగుమా? ఒక చిన్న గేమ్. నేను ఏది అడిగినా ఎస్ కానీ నో కానీ ఆన్సర్ చెప్పాలి. ఓకే, are you from Narukali? Have you any goal? Good. Have you mother married? Very good. Super.